గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు పిఎం ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము తెలంగాణ పథకాలకు సంబంధించి తెలంగాణ స్కీమ్స్ సంబంధించి ముఖ్యమైన అంశాలు మాట్లాడుతున్నాం. మనకు ముఖ్యంగా చూడండి, ప్రజాపాలన అభయాస్తం అనేది మనకు ముఖ్యంగా ఉండే అంశం. ఈ ప్రజాపాలనని మనకు ఎవరు ప్రారంభించారు అంటే ప్రజాపాలనను బట్టి విక్రమార్క అనే పర్సన్, బట్టి విక్రమార్క మల్లు అనే పర్సన్ ఈ ప్రజాపాలనని ఇబ్రహీంపట్నంలో ప్రారంభించడం జరిగింది. ఓకేనా? సో ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఎక్కడి నుంచి జరిగిందంటే, ప్రజాపాలన యొక్క దరఖాస్తుల స్వీకరణ అనేది మనకు ఎక్కడి నుంచి జరిగింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ అనేది డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 28, 2023 నుంచి సో జనవరి 6, 2024 వరకు జరిగింది. స్వీకరణ ఇంపార్టెంట్. దరఖాస్తుల స్వీకరణ, ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 వరకు జరిగింది. ఓకే. సో అదేవిధంగా ఈ అభయాస్తం యొక్క లోగోను తయారు చేసిన లోగోను ఎవరు విడుదల చేశారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ అభయాస్తం లోగోలో ఏముంటుందంటే ఇందిరాగాంధీ బొమ్మ ఉంటుంది పైన. ఇందిరాగాంధీ బొమ్మ కింద 6 పథకాలు, 6 హామీల గురించి ఉంటుంది మనకి. ఓకేనా? ఈ 6 హామీలు ఏంటి అంటే, ఒకటి మహాలక్ష్మి పథకము, రెండోదేమో గృహజ్యోతి పథకము, తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకము, చేయూత పథకము. వీటితో పాటు మరో 2 పథకాలు ఉన్నాయి, అవి కూడా మనకి ఇంపార్టెంట్. సో మహాలక్ష్మి పథకము, గృహజ్యోతి పథకము, ఇందిరమ్మ ఇండ్ల పథకము, చేయూత పథకము. ఈ 4 కాక ఇంకా 2 పథకాలు ఉన్నాయి. సో 5వ పథకం మనకి ఏంటి అంటే రైతు భరోసా పథకం అని చెప్తాం చూడండి, రైతు భరోసా పథకము. సో నెక్స్ట్ 6వది ఏంటి అంటే, 6వ పథకం ఏంటి అంటే మనకు యువ వికాసం అని చెప్తాం, యువ వికాసం. ఈ 6 పథకాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 6 హామీలకు సంబంధించి ఉన్నాయండి లేనియండి అని మనకు అడగడానికి అవకాశం ఉంది. అయితే వీటికి పైన ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదు, అందుకని మనం దీని గురించి రాయలేదు ఇంకా. ఓకేనా? అందుకే 6 హామీలు గుర్తించుకోండి. హామీలు ఏంటి అంటే మహాలక్ష్మి పథకము, గృహజ్యోతి పథకము, ఇందిరమ్మ ఇండ్ల పథకము, చేయూత పథకము, అదేవిధంగా రైతు భరోసా పథకము, అండ్ యువ వికాస పథకం. ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పథకం. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఇక్కడ చూడండి, మహాలక్ష్మి పథకము అనే దాంట్లో ఏమున్నాయి చూడండి, ఫ్రీ బస్ అనేది ఒకటి ఉంది, గ్యాస్ సిలిండర్ అనేది ఒకటి ఉంది, 500కి గ్యాస్ సిలిండర్ అనేది ఒకటి ఉంది. సో వీటితో పాటు సో ప్రతి మహిళలకు 2500 ఇవ్వాలనేది ఒకటి ఉంది నెలకు. కానీ వీటిపైన ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదు, ఇవ్వట్లేదు. సో ఫస్ట్ ఈ 2 అయితే మనకి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. వీటి 2ని చూసుకోవాలి మనం. ఏమంటున్నాం, మహాలక్ష్మి పథకంలో వర్తించేటివి ఏంటివి అంటాడు, ఫ్రీ బస్ ఒకటి అండ్ గ్యాస్ సిలిండర్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. అయితే ఇప్పుడు ఫ్రీ బస్ అనేది చూద్దాం. మహాలక్ష్మి పథకంలో భాగంగానే ఫ్రీ బస్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభించారు తెలంగాణలో అంటే 2023 డిసెంబర్ 9 తారీఖు నుంచి ప్రారంభించారు. 2023 డిసెంబర్ 9 తారీఖున ప్రారంభించారు. సో మరి దీన్ని ఎవరు ప్రారంభించారంటే సీఎం గారు ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అంటే మనకు సో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం దగ్గర దీన్ని ప్రారంభించారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఈయన ప్రయాణించాడు. సో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మనకు అంబేద్కర్ స్టాచ్యూ వరకు లోయర్ ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ప్రయాణించాడు బస్సులో. సో మరి ఈయన ఏ బస్సులో ప్రయాణించాడని కూడా మనకి ఇంపార్టెంట్. సీఎం గారు ఏ బస్సులో ప్రయాణించారు అంటే ఉప్పల్ డిపోకి సంబంధించిన బస్సు. మరి ఆ బస్సు నెంబర్ ఏంటంటే TS08Z0143 అనే బస్సులో అయినా ప్రయాణించాడు. సో ఈ బస్ నెంబర్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ఏమంటున్నాం, సో సీఎం గారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ స్కీమ్ను 2023 డిసెంబర్ 9న ప్రారంభించారు. ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాడు అంటే లోయర్ ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ స్టాట్యూ వరకు ప్రయాణించారు. సో ఓకేనా. సో ఏ బస్సులో ప్రయాణించాడు అంటే ఉప్పల్ డిపోకి సంబంధించిన బస్సు.
బస్ నెంబర్ ఏంటంటే TS08Z0148 అనే బస్సులో అయినా ప్రయాణించడం జరిగింది. మరి ఇక్కడ ఎలిజిబిలిటీ ఎవరు, అర్హులు ఎవరు అనేది మనకి ఇంపార్టెంట్. సో మరి ఈ ఫ్రీ బస్సులో ఎవరెవరు ప్రయాణించవచ్చు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఎవరు ప్రయాణించవచ్చు అంటే మహిళలు 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 బాలికలు బాలికలు సో అదేవిధంగా ట్రాన్స్జెండర్స్. సో ఈ 3 రకాల వర్గాల వాళ్ళందరూ కూడా దీనిలో ప్రయాణించవచ్చు. అంటే బాలికలు అంటే చిన్నపిల్లలు, అంటే మనకు చూడండి 18 ఏళ్ల లోపు వాళ్ళంతా కూడా బాలికలు. సో మహిళలు 18 ఏళ్ళ పైబడిన వాళ్ళు, ముసలోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా మహిళలు. సో ట్రాన్స్జెండర్స్ వీళ్ళు ముగ్గురు కూడా, సో వీళ్ళ ముగ్గురికి ఎలిజిబిలిటీ ఉంది ఎక్కడంటే ఫ్రీ బస్సులో ప్రయాణించడానికి. ఓకే, మరి ఫ్రీ బస్సులో ప్రయాణించడానికి ఎలాంటి బస్సులో వీళ్ళు ప్రయాణించవచ్చు అంటే ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించవచ్చు. ఓకేనా, చూడండి ఇదంతా కూడా మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఫ్రీ బస్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడెక్కడ ప్రయాణించవచ్చు ఫ్రీ బస్సులో అంటే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించవచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ మెట్రో బస్సులో ప్రయాణించవచ్చు. హైదరాబాద్లో ఉన్న మెట్రో బస్సులో కూడా వీళ్ళు ప్రయాణించవచ్చు. ఈ 3 రకాల బస్సులో వీళ్ళు ప్రయాణించవచ్చు. మరి ఏ బస్సులో ప్రయాణించడానికి వీలు లేదంటే డిలక్స్, సూపర్ లగ్జరీ ఇలాంటి బస్సులో వీళ్ళు ప్రయాణించడానికి వీలు లేదు. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈ ఫ్రీ బస్సులో మళ్ళీ చూడండి, ఫ్రీ బస్సు వల్ల ఆక్యుపెన్సీ అనేది, ఆర్టీసీ యొక్క ఆక్యుపెన్సీ అనేది బాగా పెరిగిందంట. ఆక్యుపెన్సీ అనేది పెరిగింది. ఎందుకంటే 100% అనమాట. 100% ఆక్యుపెన్సీ కలిగింది ఇప్పుడు ఆర్టీసీ అనేది. ఓకేనా, సో అయితే మరి మొదటిగా జీరో టికెట్ ఎవరికి ఇచ్చారు? ఫ్రీ బస్సులో ప్రయాణించే వాళ్ళందరికీ కూడా జీరో టికెట్ ఇస్తారు కదా. మరి జీరో టికెట్ ఎవరికి ఇచ్చారు మొదటిసారిగా అంటే జీరో టికెట్ అనేది ఎవరికి ఇచ్చారు అంటే సో నిఖత్ జరీన్ అనే పర్సన్కి ఇచ్చారు. చూడండి, నిఖత్ జరీన్ అనే పర్సన్కి ఇచ్చారు. నిఖత్ జరీన్ అనే పర్సన్కి జీరో టికెట్ ఇచ్చారు. మొదటి జీరో టికెట్ తెలంగాణలో ఎవరికి ఇచ్చారు అంటే సో నిఖత్ జరీన్ అనే పర్సన్. ఎవరు నిఖత్ జరీన్ అంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక క్రీడాకారిణి, బాక్సింగ్ విభాగానికి సంబంధించిన పర్సన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. జీరో టికెట్ ఎవరికి ఇచ్చిర్రు అంటారు? నిఖత్ జరీన్ అనే క్రీడాకారునికి ఇచ్చారు. ఏ విభాగంలో అంటే బాక్సింగ్ విభాగానికి సంబంధించిన. సో ఇది ఫ్రీ బస్ సంబంధించిన అంశాలు చూడండి. అంటే ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, సో సీఎం గారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారు, సో ఏ బస్సులో ప్రయాణించారు, మొదటి జీరో టికెట్ ఎవరికి ఇచ్చారు, నిఖత్ జరీన్కి ఇచ్చారు. సో మళ్ళీ దీనిలో ఎలిజిబిలిటీ ఎవరు అంటే మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్స్. సో దీనిలో ఎలాంటి బస్సులో వీళ్ళు ప్రయాణించవచ్చు అంటే ఆల్ ఎక్స్ప్రెస్ కావచ్చు, సో పల్లె వెలుగు బస్సులు కావచ్చు, మెట్రో బస్సులో వీళ్ళు ప్రయాణించవచ్చు. అయితే ఇక్కడ చూడండి ఏమడుగుతారు మిమ్మల్ని అంటే రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే, చూడండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే ఈ ఫ్రీ బస్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు దాటిందనుకో, అక్కడ మనము ఎక్కడి నుంచి అయితే దాటిందో అక్కడ నుంచి మళ్ళీ ఏం చేయాలంటే మనం టికెట్ తీసుకోవాలి. కంపల్సరీ గుర్తించుకోవాలి. ఓన్లీ రాష్ట్ర పరిధిలో మాత్రమే ఈ ఫ్రీ బస్ అనేది ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర పరిధి దాటిందంటే మనం టికెట్ తీసుకోవచ్చు. మన బస్ అయినప్పటికీ కూడా టికెట్ తీసుకోవాలి. అది కూడా గుర్తించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశము. ఓకేనా, ఇది మహాలక్ష్మి పథకం ఎప్పుడు ప్రారంభించారంటే December 9, 2023. చూడండి, ఈ ప్రజాపాలన కంటే ముందే దీన్ని ప్రారంభించారు. ఓకేనా, ఫ్రీ బస్ అనేది. సో రెండోది ఏంటంటే దీనిలోనే మహాలక్ష్మి పథకంలోనే గ్యాస్ సిలిండర్ అనేది కూడా మనకు ఒక విభాగం. ఈ గ్యాస్ సిలిండర్ అంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. మరి దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి సీఎంఏ ప్రారంభించారు. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే February 27, 2024 తారీఖున ప్రారంభించారు. February 27, 2024 తారీఖున గ్యాస్ సిలిండర్ అనే దాన్ని ప్రారంభించారు. అంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. సో ఇక్కడ మరి అర్హతలు ఏంటి అంటే వీళ్ళ యొక్క అర్హతలు ఏంటి, మనకు గ్యాస్ సిలిండర్ పొందాలి ఏంటి, గ్యాస్ సిలిండర్ పొందాలంటే అర్హతలు ఏంటంటే సో వీళ్ళు కంపల్సరీగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. చూడండి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న పర్సన్స్ మాత్రమే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఎల్పిజి కనెక్షన్ మహిళల పేరు మీద ఉండాలి. ఎల్పిజి కనెక్షన్ మహిళల పేరు మీద నమోదై ఉండాలి. సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారు. మరి దీని యొక్క అమలు బాధ్యత ఎవరిది అంటే కలెక్టర్. చూడండి, సో
గ్యాస్ సిలిండర్ అమలు బాధ్యత ఎవరిది అంటే కలెక్టర్ ఇలా అమలు బాధ్యత మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఎక్కువ లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారు? గ్యాస్ సిలిండర్లు ఎక్కువగా తీసుకున్న వాళ్ళు లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారంటే మనకు హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు. ఓకేనా? లబ్ధిదారులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్. తక్కువగా ఎక్కడ ఉన్నారంటే ములుగు డిస్టిక్ లో ఉన్నారు. ములుగు డిస్టిక్ తక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు. సో అది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇంకోటి చూడండి, ఈ మహాలక్ష్మి పథకంలో 3 అంశాలమ్మా. ఒకటి ఏంటి అంటే సో ఫ్రీ బస్ ఒకటి, రెండోది ఏంటంటే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి. సో మూడోది ఏంటంటే ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలని అకౌంట్లో వేయడం. సో దీని విధి విధానాలు ఇంకా ఖరారు చేయాలి, ఇంకా ఇవ్వట్లేదు. సో మనము దీన్ని గుర్తించుకోవాలి. ఇస్తున్నారా ఇస్తలేరా అని అడుగుతారు, కాబట్టి దీన్ని కూడా గుర్తించుకోవాలి. ఓకేనా? ఇది మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో మ్యాక్సిమం ఇక్కడ మనం క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, చూడండి. ఓకేనా? సో ఇది ఒక రకమైన పథకంగా మనం గుర్తించుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే గృహజ్యోతి పథకం. ఈ గృహజ్యోతి పథకం ఏంటి అంటే ముఖ్యంగా గృహజ్యోతి పథకం అనేది ఏంటి అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించారు. సో గృహజ్యోతి పథకం కింద ఏం చేశారంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం కోసం తీసుకొచ్చిన పథకం ఏంటి అంటే గృహజ్యోతి పథకము. సో మరి దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే గృహజ్యోతి పథకాన్ని 2024 ఫిబ్రవరి 27 తారీఖున ప్రారంభించారు. 2024 ఫిబ్రవరి 27 తారీఖున ఈ గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఏం చేస్తారు అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తారు. అయితే ఇక్కడ ఒక నోట్ గుర్తించుకోవాలి. నోట్ ఏంటి అంటే ఎవరైతే ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ. ఓకేనా? ప్రజాపాలనకు ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే ఈ ఉచిత గృహజ్యోతి పథకానికి ఎలిజిబిలిటీ కాదు. అది నోట్ పెట్టుకొని రాసుకోవాలి. ప్రజాపాలన దరఖాస్తులు చేసుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మాత్రమే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తారు. ఏ పథకం కింద అంటే గృహజ్యోతి పథకం కింద. ఎప్పుడు ప్రారంభించారంటే 2024 ఫిబ్రవరి 27 తారీఖున ప్రారంభించారు. సో మరి ఎవరికి అంటే వైట్ రేషన్ కార్డు విత్ ఆధార్ లింక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. వైట్ రేషన్ కార్డు విత్ ఆధార్ లింక్ ఉన్న వాళ్ళకి మాత్రమే సో దీన్ని ఎలిజిబిలిటీగా తీసుకోవడం జరిగింది. సో మరి దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు అంటే మార్చి 1, 2024. మార్చి 1, 2024. అప్పటి నుంచి మనకి ఏంటంటే ఎవరైతే 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వస్తుందో వాళ్ళందరూ కూడా జీరో టికెట్ వస్తుంది, అంటే జీరో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? పవర్ బిల్ అనేది జీరో వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో అంటే ఇక్కడ ఏం గుర్తించుకోవాలంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది సో ఏంటి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మాత్రమే అనేది గుర్తించుకోవాలి. ఓకేనా? సో దీనివల్ల మొత్తం చూడండి 40 లక్షల కుటుంబాలు బెనిఫిట్ పొందుతున్నాయి. సో తెలంగాణలో మొత్తం ఎన్ని కుటుంబాలు అంటే 40 లక్షల కుటుంబాలు బెనిఫిట్ పొందుతున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరు ఎలిజిబిలిటీ అని అడుగుతారు, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మాత్రమే, ఓన్లీ గృహజ్యోతి పథకానికి సంబంధించి. ఓకేనా? ఇది గృహజ్యోతి పథకానికి సంబంధించిన అంశాలు. కానీ ఈ మరి విద్యుత్తును ఓన్లీ హోమ్ నీడ్స్, గృహ అవసరాలకు మాత్రమే వాడాలి. పరిశ్రమలకు వాడతా, దానికి వాడతా, దీనికి వాడతా అంటే సో ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ లేదు. ఓన్లీ గృహ అవసరాలకు మాత్రమే ఇక్కడ వాడాలని చెప్పారు. సో అది కూడా కండిషన్. ఒకవేళ ఈ విద్యుత్తును మిస్యూజ్ చేశారనుకోండి, సో 2003 విద్యుత్ చట్టం ప్రకారము శిక్షించడానికి శిక్షకు అర్హులు అవుతారని చెప్పారు. ఈ పథకంలో గృహజ్యోతి పథకం ఎప్పుడు ప్రారంభించారంటే ఫిబ్రవరి 27, 2024 తారీఖు. ఎవరు ఎలిజిబిలిటీ అంటే వైట్ రేషన్ కార్డు విత్ ఆధార్ లింక్ ఉన్న వాళ్ళు. సో ఎంతమంది లబ్ధి పొందారంటే 40 లక్షల కుటుంబాలు. సో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది గృహజ్యోతి పథకానికి సంబంధించిన అంశం. సో నెక్స్ట్ ఇందిరమ్మ పథకం. ఇందిరమ్మ ఇండ్ల పథకం చూడండి. ఇందిరమ్మ ఇండ్ల పథకం వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మనము తీసుకుంటే ఎప్పుడు ప్రారంభించారు అంటారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే మార్చి 11, 2024 ప్రారంభించారు. మరి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వాళ్ళకు ఏం చేశారంటే సో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలను ఇస్తుంది గవర్నమెంట్. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షల రూపాయలను ఇస్తారు. మరి ఒకవేళ వాళ్ళకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు ఇస్తారు. స్థలం లేని వాళ్ళకి ఏం చేస్తారంటే స్థలం ఇస్తారు, స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఓకేనా? స్థలము ఉన్న వాళ్ళకైతేనేమో 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు. ఒకవేళ ఒక పర్సన్కి స్థలం లేదనుకోండి, స్థలం ఇస్తారు, దాంతో పాటు ఏం చేస్తారు అంటే 5 లక్షల రూపాయలు ఇస్తారు. 2 బెనిఫిట్స్ ఉంటాయి.
సో ఇంకో అంశం ఏంటి అంటే ఇక్కడ ఎంత అమౌంట్ ఇస్తున్నారంటే 5 లక్షల రూపాయలు. మరి ఎప్పుడు ప్రారంభించారంటే మార్చి 11, 2024 తారీఖున ప్రారంభించారు. మరి ఎక్కడ ప్రారంభించారంటే కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మార్కెట్ యార్డ్ లో దీన్ని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో మరి ఈ ఇందిరా మహిళల కింద 4 దశల్లో ఆర్థిక సాయం అందిస్తాం చూడండి. 4 దశల్లో ఆర్థిక సాయం. సో ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మనకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఒకటేమో బేస్మెంట్ లేపేమడే ఈ బేస్మెంట్ లేపుతున్న స్థాయిలో మనకి ఏం చేస్తారు అంటే అమౌంట్ ఇస్తారు. సో తర్వాత పైకప్పు ఏసే ముందు ఇస్తారు. తర్వాత పైకప్పు నిర్మాణం తర్వాత ఇస్తారు. తర్వాత నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇస్తారు. మరి బేస్మెంట్ స్థాయిలో ఎంత అమౌంట్ ఇస్తారు అంటారు? 1 లక్ష రూపాయలు ఇస్తారు. బేస్మెంట్ స్థాయిలో 1 లక్ష రూపాయలు ఇస్తారు. మరి పైకప్పు స్థాయిలో ఎంత ఇస్తారంటే ఇక్కడ కూడా 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఇక్కడ పైకప్పు నిర్మాణం తర్వాత ఎంత ఇస్తారంటే 2 లక్షల రూపాయలు ఇస్తారు. 2 లక్షల రూపాయలు ఇస్తారు. సో నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంత ఇస్తారంటే 1 లక్ష రూపాయలు ఇస్తారు. మొత్తం ఎంత అవుతుంది? 5 లక్షల రూపాయలు అవుతుంది. అంటే ఎన్ని విడతలు ఇస్తున్నారు? మనకు 4 విడతలు ఇస్తున్నారు కూడా. సో ఇవి గుర్తుంచుకోవాలి. బేస్మెంట్ స్థాయి, పైకప్పు నిర్మాణం తర్వాత స్థాయి, ఇంట్లో నిర్మాణం తర్వాత అంటే నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 1 లక్ష ఇస్తారు. ఇట్లా మొత్తం 5 లక్షల రూపాయలు ఇస్తారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఉద్యమకారులకు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇస్తారు. 250 చదరపు గజాల స్థలాన్ని ఇస్తారు ఇక్కడ. ఓకేనా. సో వాటితో పాటు 5 లక్షల రూపాయలు కూడా ఇస్తారు కట్టుకోవడానికి. ఈ చెక్ అనేది ఎవరి పేరు మీద పంపిణీ చేశారంటే మహిళల పేరు మీదనే పంపిణీ చేస్తారు. అది ఇంపార్టెంట్ కూడా. సో ఇక్కడ మనకు క్వశ్చన్ పడుతుంది. ఈ చెక్ అనేది ఇందిరా మహిళ పథకంలో భాగంగా చెక్ అనేది ఎవరి పేరు మీద ఇస్తారంటే మహిళల పేరు మీదనే చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనం గుర్తించుకోవాలి. ఓకేనా. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మా ఇందిరా మహిళలో. కొన్ని కండిషన్స్ ఏంటి అంటే సో ఇండ్లు అనేది 400 గజాలలో మాత్రమే ఇంటి నిర్మాణం అనేది జరగాలి. చూడండి, 400 చదరపు గజాలలో మాత్రమే ఇంటి నిర్మాణం అనేది చేసుకోవాలి. వంటగది అనేది సపరేట్ ఉండాలి. సో ఇన్ని కొన్ని కండిషన్స్ ఇచ్చారు. దాంతో పాటు మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ ఇందిరా మహిళలో భాగంగా ఏంటి అంటే ప్రతి నియోజకవర్గానికి సో 3500 ఇళ్లను కట్టియాలనే లక్ష్యం. 3500 ఇళ్లను కట్టియాలనే లక్ష్యము పెట్టుకోవడం జరిగింది. ఇలా మొత్తం మనకు 33 డిస్ట్రిక్టులు తీసుకుంటే 3500 తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 4,16,000 ఇళ్ళు అనేది వస్తాయి. ఓవరాల్ గా మనకి ఏంటంటే 4,50,000 ఇళ్ళు కట్టియాలనేది లక్ష్యం అన్నమాట. 4,50,000 ఇళ్లను నిర్మాణం చేయాలనే లక్ష్యం. అట్లా దీన్ని డివైడ్ చేసుకుంటే 3,50,000 ఒక నియోజకవర్గం, 3,500 ఒక నియోజకవర్గానికి వస్తుంది. సో మొత్తం మీద మనకి ఏంటి అంటే దీని కింద మొత్తం ఎన్ని ఇళ్ల నిర్మాణం చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అంటే 4,50,000 ఇళ్ల నిర్మాణము చేయాలనుకుంటుంది. ఓకేనా. ఎంత అమౌంట్ ఇస్తుందంటే 5 లక్షల రూపాయలు ఇస్తుంది. మనకు తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలాన్ని కూడా ఇస్తున్నారు. ఈ చెక్ అనేది మహిళల పేరు మీద పంపిణీ చేస్తారు. సో ఎన్ని స్థాయిలో ఇస్తారంటే 4 స్థాయిలో ఇస్తారు. ఎక్కడ ప్రారంభించారంటే కొత్తగూడెం భద్రాచలం సీఎం ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారంటే మార్చి 11, 2024 ప్రారంభించారు. ఇది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇందిరా మహిళల కింద 6 లక్షల రూపాయలు ఇస్తారు. 6 లక్షల రూపాయలు అది నోట్ అని పెట్టి రాసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితేనేమో 6 లక్షల రూపాయలు ఇస్తారు. అదర్స్కి అయితే మనకు 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఓకేనా. సో ఇది ఇందిరా మహిళలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఏంటంటే చేయూత పథకం అనేది సో చూడండి ఎప్పుడు ప్రారంభించారంటే డిసెంబర్ 9, 2023 ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు. ఎల్బీ స్టేడియం చూడండి, ఎల్బీ స్టేడియంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో దీన్ని ప్రారంభించారు. ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. సో దీని కింద ఏంటి చేయూత పథకం కింద అంటే సో బీమా కవరేజ్ అనేది ఇప్పుడున్న 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకి పెంచారనమాట. 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు చేయూత పథకం. సో ఇక్కడ దాదాపు చూడండి 90,10,000 మంది, 90 లక్షల అంటే
10 lakhs మెంబర్స్ ఇక్కడ బెనిఫిట్గా ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం, ఉచిత ఆరోగ్య సదుపాయాలు కల్పించడము, ఉచిత ఆరోగ్య సదుపాయం కల్పించడం, వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించడం అనేది ఈ చేయుత పథకంలో ముఖ్యంగా ఉండే అంశంగా మనం గుర్తించుకోవాలి. సో దీంతో పాటు ఉచిత కార్పొరేట్ వైద్య చికిత్స కూడా అందిస్తారు. ఉచిత కార్పొరేట్ వైద్య చికిత్స కూడా అందిస్తారు. ఎందుకంటే ఇక్కడ జాబితా చేయబడిన కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే ఉచిత చికిత్స అనేది అందించబడుతుంది. జాబితా చేయబడిన అంటే వాళ్ళు ఏవైతే అనుకున్నారో దానిలో మాత్రమే. నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను, ఉచిత కార్పొరేట్ వైద్యం కావాలంటే ఇవ్వరు. సో తెలంగాణ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేశారో ఆ హాస్పిటల్లో మాత్రమే, అంటే జాబితా చేయబడిన హాస్పిటల్లో మాత్రమే ఇక్కడ ఉచిత కార్పొరేట్ వైద్య చికిత్స అనేది అందించబడుతుంది. సో ఇలా మనకు 1672 విభిన్న వైద్య ప్యాకేజీలు ఉన్నాయి ఈ పథకం కింద, చేయుత పథకం కింద. 21 రకాల ప్రత్యేక సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. చూడాలి, 21 రకాల ప్రత్యేక సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇది చేయుత పథకంలో, ఇవన్నీ కూడా చేయుత పథకంలో భాగంగా వచ్చే అంశాలు. చూడండి, చేయుత పథకంలో భాగంగా వచ్చే అంశాలు. సో ఇక్కడ ఏం చేశారంటే అమ్మ కోసం అనే దాన్ని ఒకటి తీసుకొచ్చారు, అమ్మ కోసము. సో అమ్మ కోసం అనేది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే మార్చి 2024లో తీసుకొచ్చారు. ఏంటి ఈ అమ్మ కోసం అంటే ఎవరైతే డెలివరీ అయిన ఉమెన్స్ ఉంటారో వాళ్ళకు 1 year వరకు వాళ్ళ బాగోగులు చూసుకోవడం కోసం దీన్ని తీసుకొచ్చారు, అమ్మ కోసం అనేది. అంటే ఏంటి, ఆల్రెడీ డెలివరీ అయిన ఉమెన్కి డెలివరీ అయినప్పటి నుంచి 1 year వరకు వాళ్ళ వైద్య సౌకర్యాలను సో ఇంటికి వెళ్ళి చూస్తారు అన్నమాట. అది అమ్మ కోసం పథకం 2024 మార్చిలో తీసుకొచ్చారు. సో తర్వాత ప్రజావాణి అనేది మనం తీసుకుంటే, ప్రజావాణి అనేది మనకు ఎప్పుడు తీసుకొచ్చారు? ప్రజావాణి అంటే ఇది డిసెంబర్ 9, 2023లో తీసుకొచ్చారు ప్రజావాణి. సో ఏంటి మరి ప్రజావాణి అంటే, ప్రజావాణి కింద మంగళవారం శుక్రవారాల్లో, ప్రజావాణి కింద వెరీ వెరీ ఇంపార్టెంట్, మంగళవారము శుక్రవారాల్లో ఏం చేస్తారంటే దరఖాస్తులు స్వీకరిస్తారు ప్రజావాణి కింద. ఏ వారాల్లో అంటారు? ప్రజావాణి కింద ఏ వారాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారంటే మంగళవారం మరియు శుక్రవారాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అది మనకి ఇంపార్టెంట్, ఓకేనా? సో దీని పర్యవేక్షణ కోసం చిన్నారెడ్డికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు, ప్రజావాణి పర్యవేక్షణ. ఇది నెలకు 2 సార్లు ఆయన పర్యవేక్షిస్తుంటారు, చిన్నారెడ్డి అనే పర్సన్ దీన్ని పర్యవేక్షిస్తుంటారు. సో ప్రజావాణి ఇంపార్టెంట్. ప్రజావాణి అనేది 2023 డిసెంబర్ 9న ప్రారంభించారు. మంగళవారం శుక్రవారంలో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు, ఓకేనా? మరి దరఖాస్తులు ఎక్కడ స్వీకరిస్తారు వీళ్ళు అంటే మహాత్మా జ్యోతిబా ఫులే భవనంలో, సచివాలయంలోని మహాత్మా జ్యోతిబా ఫులే భవనంలో దీన్ని స్వీకరించడం జరుగుతుంది. మంగళవారం శుక్రవారం అనేది గుర్తుంచుకోవాలి. సో దీని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, చేయుతలో భాగంగా మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే మహిళలకు మరియు పిల్లల భద్రత కోసము టీ సేఫ్ అనే యాప్ని తీసుకొచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, టీ సేఫ్. సో టీ సేఫ్ అనే యాప్ని తీసుకొచ్చారు. టీ సేఫ్ అనే యాప్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే మార్చి 12, 2024 తారీఖున తీసుకొచ్చారు. మార్చి 12, 2024 తారీఖున టీ సేఫ్ అనే యాప్ని తీసుకొచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటి అంటే ఇక్కడ ఎవరైనా ఒంటరి మహిళలు, ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలు ఎవరైనా ఉంటారో, సో ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలకు సంబంధించి దీన్ని తీసుకొచ్చారు. మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అంటే ముఖ్యంగా ఉమెన్. వాళ్ళు 100 కానీ లేదంటే 112 కానీ కాల్ చేస్తే, ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 100 కానీ 112 నెంబర్ కాల్ చేసి 8 నెంబర్ను నొక్కితే వీళ్ళంతా ఎవరి ప్రొటెక్షన్లో ఉంటారంటే పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్లో ఉంటారు. అదే టీ సేఫ్ యాప్ అనమాట. అందరూ కూడా తెలుసుకోండి, మహిళలు పిల్లల భద్రత కోసం టీ సేఫ్ అనే యాప్ను మార్చి 12, 2024 తారీఖున తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది, చేయుత పథకంలో భాగంగానే. సో మనము ఎలా గుర్తించుకోవాలంటే ఒంటరి మహిళలు అంటే నైట్ టైంలో ప్రయాణిస్తున్న ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వాళ్ళ గమ్యానికి చేరే విధంగా తీసుకురావడం కోసం దీన్ని తెచ్చారనమాట. ఏంటి టీ సేఫ్ యాప్ అంటే టీ సేఫ్ యాప్ అంట. సో ఏం చేయాలో చూడండి, 100 కానీ 112 నెంబర్ కాల్ చేసి 8 నెంబర్ని నొక్కితే సో వీళ్ళంతా పోలీసుల పర్యవేక్షణలో మీరు ప్రయాణం చేస్తున్నట్టు, ఓకేనా? సో దీనికి సంబంధించి వీడియో కూడా వచ్చినట్టుంది, నేను అవర్ స్టేటస్ కూడా పెట్టాను, కొంతమంది చూసి అది కూడా గుర్తించుకోండి. సో ఇక్కడ చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటి రైడ్ మానిటరింగ్ సర్వీసింగ్,
సో ఈ టీసేప్ అనేది ఏంటంటే భారతదేశపు మొట్టమొదటి రైతు మానిటర్ సర్వీస్ అన్నమాట. ఇట్లా మహిళలకు సంబంధించి నేను తీసుకొచ్చాను, అది కూడా గుర్తుంచుకోవాలి. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ మహిళా శక్తి అంట. తెలంగాణ మహిళా శక్తి అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ మహిళా శక్తి ఇది కూడా మార్చి 12, 2024 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దేని ప్రారంభించారు. పరేడ్ గ్రౌండ్ లో ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటి అంటే తెలంగాణ మహిళా శక్తి, మహిళలు అన్ని రంగాల్లో డెవలప్ కావాలి. వాళ్ళు ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, స్వయం సహాయక బృందాలు అంటాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. ఇప్పుడున్న 65 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి 1 కోటికి పెంచాలనుకుంటున్నాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో 65 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఆ 65 లక్షల మంది మహిళల్ని 1 కోటికి పెంచాలని లక్ష్యంతో తెలంగాణ మహిళా శక్తి అనే స్కీమ్ తీసుకొచ్చారు. సో దీంతో పాటు రాష్ట్ర శ్రీనిధి అనే దాన్ని తీసుకొచ్చారు, రాష్ట్ర శ్రీనిధి. సో దీని ద్వారా ఏంటంటే 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాలన్నమాట. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించడం కోసం తీసుకొచ్చారు. ఇది తెలంగాణ మహిళా శక్తికి సంబంధించిన విషయం. ఈ రైతు నేస్తం అనేది ఏంటి అంటే సో మనకు రైతు నేస్తం ద్వారా వీళ్ళకి ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళకి సంబంధించి కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. రైతులకు సంబంధించి కాన్ఫరెన్స్ ని తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇది రైతు నేస్తానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు. సో ఇవి ఈ 4 పథకాలతో పాటు మనం వీటిని కూడా గుర్తించుకోవాలి. రైతు భరోసా పథకం, మరి రైతు భరోసా పథకం కింద ఏం చేస్తారు అంటే రైతుకు మరియు కౌలు రైతులకు, ఓకేనా, రైతుకు మరియు కౌలు రైతులకు ఎకరాకు 15,000 సంవత్సరానికి. చూడండి ఏమంటున్నాం, రైతు భరోసా పథకం కింద రైతుకు మరియు అంటే రైతులు కౌలు రైతులు వీళ్ళిద్దరికి కూడా సంవత్సరానికి ఎంత ఇస్తారంట, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం లక్ష్యంగా రైతు భరోసా పథకం తీసుకొచ్చారు. దీనితో పాటు ఇంకేం చేస్తారు అంటే వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయలు, వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయలు, వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, బట్ దీనిలో ఏముంటాయంటే ఇవి ఉంటాయి. రైతులకు మరియు కౌలు రైతులకు సంవత్సరానికి 15,000 రూపాయలను అందించడం, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించడం. సో దీంతో పాటు వడ్లకు అంటే వరి ధాన్యానికి, వరి ప్రొడక్ట్స్ కి ఏంటంటే 500 రూపాయలని బోనస్ ఇవ్వడం. వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం. మరి వరి పంటలో అన్నిటికి ఇస్తారంటే అన్నిటికి ఇవ్వరు. ఏంటి అంటే ఇక్కడ సో కేవలం సన్న ఓట్లకు మాత్రమే ఇచ్చారు. మరి లావు ఓట్లకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు రీసెంట్ గా, ఇవ్వలేదు. సన్న ఓట్లకు మాత్రమే 500 రూపాయలు ఇచ్చారు, అది మనం గుర్తించుకోవాలి. ఇది బోనస్ అన్నమాట. సో రైతు భరోసా పథకంలో భాగంగా, ఓకేనా. సో నెక్స్ట్ యువ వికాసంలో భాగంగా మనకి ఏంటి అంటే విద్యార్థులకు 5 లక్షల విలువైన 5 లక్షల విద్యార్థులకు 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్యక్రమం. 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డును అందించడం జరిగింది. విద్యా భరోసా కార్డు 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు ఇస్తారు. సో దీనితో పాటు ప్రతి మండలానికి వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేస్తారు. ఇవి మనకి దేనికి సంబంధించిన అంశాలు అంటే సో ఈ అంశాలు 6 హామీలకు సంబంధించిన అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ మనం గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకున్నా 2 నుంచి 3 మార్కులు రావడానికి అవకాశం ఉన్న ఏరియా. ఇవన్నీ కూడా కొత్త స్కిల్స్, పాతవి కూడా అడుగుతారు. సో ఎక్కువ వెయిటేజ్ దీనికి ఇస్తారు కాబట్టి తెలంగాణ పాలసీస్లో దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మనం చదవాలి, ఓకేనా. ముఖ్యంగా దీనిలో చూడండి మహాలక్ష్మి పథకం వెరీ వెరీ ఇంపార్టెంట్, గృహజ్యోతి పథకం, ఇంద్రమ్మ పథకం, అదేవిధంగా చేయుత పథకం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నిటిని కూడా మనం కంపల్సరీగా నేర్చుకోలేక పోవాలి ఎగ్జామ్కి. ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, సో మనకు ప్రజావాణి అనేది ఏ డేట్లో మాత్రమే అంటే ఏ వారాల్లో మాత్రమే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు కాబట్టి కంపల్సరీగా గుర్తించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.